నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కానీ సరే 98 లక్షలు కాదు, ఇంకా నాకు అర్థం కావట్లేదు. 98 లక్షలు ఒకళ్ళు మీకు ఇవ్వలేదా? పలువురు ఇవ్వలేదా? అంటే ఏమంటారు వెళ్ళినప్పుడు? ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మీరు చేస్తున్నారు అనుకోండి, అవును, ప్రొడక్షన్ ఖర్చు అవుతుంది కదా. ముందు మనమే ప్రొడ్యూసర్ పెట్టాలిగా. పెట్టిన తర్వాత వాళ్ళు ఛానల్కి ఎలా ఉంటుందంటే నీ ప్రోగ్రామ్ రేటింగ్ రావటం లేదు అనేది ప్రధానమైన ఒక సాకు. మంచి చాకు అది. రేటింగ్ రావటం లేదు, నెక్స్ట్ వీక్ నుంచి తీసేస్తున్నాం అంటారు. గప్పుకుని కాళ్ళ వెళ్ళ పడతాం, ఇంకా 1 వీక్ ఉంచుతాం అంటారు. ఆ 1 వీక్ తర్వాత ఒక ఓచర్ ఇస్తారు. ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ అని ఒప్పుకుంటే ఇగో నీకు 20 లక్షలు రావాలి, 2 లక్షలు ఇస్తా అని ఒప్పుకొని రాసిస్తే 2 లక్షలు వస్తాయి. ఆ 2 లక్షలకే మనం చాలా జీవితం మారుతుందనే ఫీలింగ్లో ఉంటాం. బోళ్ళంతా మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి కదా, టెక్నీషియన్స్కి. అవును కదా, వాళ్ళ బాకీలు. అలాగా అందులో నా రెమ్యునరేషన్స్ ఉంటాయి, నా లాభాలు ఉంటాయి. సో అవన్నీ అలాంటివన్నీ కలుపుకుంటే సో అలా మీరు ఒక పీరియడ్ ఆఫ్ టైం అయింది. అవును అవును. అంటే పెద్ద పెద్ద ఛానల్ సంస్థలు ఎవరైనా అంటే మీరు పేర్లు చెప్పట్లేదేమో. అదే ఎందుకు అవసరం అంటే చెప్పేచ్చు. అంటే కేబుల్ నెట్వర్క్ నుంచి శాటిలైట్ నెట్వర్క్ వరకు నేను ప్రోగ్రామ్ ఏదైతే సీరియల్ చేస్తున్నా ఆ సీరియల్ అన్నింటిలో నాకు నష్టమే జరిగింది. అంటే ఎక్కువగా ఇవే ఉండేవి, ఈటీవీ జీటీవీ ఇవే కదా. ఈటీవీ ప్రోగ్రాము ఇప్పుడు మనం చేయలేదు. అదే మట్టి మనిషి ఒకటి చేస్తాం, అది ఫ్రెండ్స్ తోటి చేస్తాం, అది వేరే ప్రారంభం. కానీ వేరే ఛానల్స్ వాళ్ళే కొట్టేశారు. ఏ దశకంలో సార్ ఇది? 90 వరకు, 90 అంటే 89 ఆ టైం నుంచి 2000, 2003, 2005 ఆ టైం వరకు. ఎందుకంటే మనకి ఈ సీరియల్స్ అవి పుంజుకున్నదే 90s దశకంలో. అవును, ఆ టైంలో అయితే అంతే. అప్పటి నుంచి వచ్చాయి. ముందంతా మాకంతా టెలిఫిల్మ్స్, సింగిల్ ఎపిసోడ్లు అలాగే. చాలా ఇబ్బంది పడి ఉంటారు మీరైతే. చాలా 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 చాలా. ఆస్తులు అమ్మేశారా? ఆస్తులు లేవు అమ్మడానికే? ఎక్కడ కొన్నా అక్కడ అమ్మా. అదే కొన్నా. చాలా కష్టపడి డే 1 నుంచి కష్టపడుతున్నాగా. రోజుకు 150 రూపాయల నుంచి రోజుకు 300 దగ్గర నుంచి రోజుకు 500 దగ్గర నుంచి అలా తీసుకొని ఒక్కొక్క వర్క్కి ఒక 500 దగ్గర నుంచి 1500 దగ్గర నుంచి అలా తీసుకున్న. ఎక్కడ పడితే అక్కడ కొన్నాను నేను. అలా మీరు ఎక్కడ పడితే అక్కడ పోయినాయి. అమ్మో, చాలా స్ట్రగుల్ సార్ లైఫ్. ఈ టైంలో అంతా మీకు వేరే ఆలోచన రాలేదు? మీరు అంటే ఇంకో ఫీల్డ్లోకి వెళ్దాం, ఇంకోటి ఏదైనా చూసుకుందాం. ఎట్లా వెళ్ళగలనమ్మా? ఇది ఈ కళల కన్నదే ఈ జీవితం కదా, బతుకుతున్నదే దీని గురించి. వేరే చోటుకి వెళ్ళాలంటే ఇంక మనం ఉన్నట్టే లేకపోయినట్టు. కరెక్టే. ఎట్లా వెళ్ళగలుగుతాం? ఉంటే ఇలాగే ఉండాలి, బతకాలి, లేదంటే వేస్ట్ అనిపిస్తుంది. అవును, నేను చాలా తక్కువ టైం నేను జాబ్ చేసింది. అది కూడా రిపోర్టర్గా పనిచేసింది. ఈనాడు పనిచేశాను, అంతకుముందు పల్లకీలో పనిచేశాను. దట్ చాలా తక్కువ టైం. ఈనాడులో పనిచేస్తున్నాను. టెలివిజన్లో ఏదో ప్రోగ్రామ్ వస్తే అట్లు రామారావు ఉండేవారు మాకు హెడ్. ఆయన టీవీలో పనిచేయడానికి లేదు అని మెమో ఇచ్చారు నాకు. నేను కాగితం తీసుకుని రిజిగ్నేషన్ ఇచ్చేసి స్వీట్లు పెట్టి వస్తే నాకు అదే ఇష్టం సార్, జాబ్ వద్దు సార్, అంతే. చాలా తక్కువ టైం.